కొండపై కొలువున్న శివుడి ఆలయానికి వెళ్దామా? హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వెళ్తున్న ఆలయం ఫుల్ ఆఫ్ అడ్వెంచరస్గా ఉండబోతుంది. అంటే లాస్ట్ వీడియో నుంచి చెప్తున్నాను కదా, చాలా అడ్వెంచరస్గా ఉంటుందనేసి. సో ఈ ఆలయం పేరే కైలాసగిరి బెట్ట. బెట్ట అంటే కొండ అని అర్థం. అయితే ఇక్కడ నుంచి చాలా చాలా సూపర్గా ఉండబోతుంది. లాస్ట్ వరకు వీడియో చూడండి. మేము ఇప్పుడు కైలాసగిరి పాయింట్కి వెళ్తూ ఉన్నాము. అసలు సీనరీ ఆహా ఎంత బాగుందంటే అంత బాగుంది. సీనరీస్ అయితే చూపిస్తాను నేను. చాలా ప్రశాంతంగా ఉంది. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడండి. అయితే ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను. బెంగళూరు మెజెస్టిక్ నుంచి ఈ ఆలయం 90 కిలోమీటర్స్లో ఉంటుంది. ఆంధ్ర మదన్పల్లి నుంచి అయితే ఈ ఆలయం 65 కిలోమీటర్స్లో ఉంటుంది. అలాగే ఈ ఆలయానికి చింతామణి నుంచి చాలా దగ్గర ఉంటుంది. 5 కిలోమీటర్స్లో ఈ ఆలయానికి అయితే చేరుకోవచ్చు. ఇదే అండి ఆ కొండ, చాలా బాగుంటుంది. లోపలికి వెళ్దాము రండి. పార్కింగ్ కూడా యాంపల్ ప్లేస్ ఉంది, టెన్షన్ లేదు. బైక్ కానీ పార్కింగ్కి డబ్బులు తీసుకుంటారు, తెలీదు. రిటర్న్లో పోయేటప్పుడు చెప్తాను ఎంత తీసుకుంటారు. ఇప్పుడైతే ఇక్కడ నుంచే స్టాప్. ఇక్కడ నుంచి మనము పైకి నడుచుకొని వెళ్ళాలి. వెళ్దాం రండి. బైక్ పార్కింగ్ ఛార్జెస్ 10 రూపీస్ తీసుకుంటారు. సో ఇక్కడ నుంచి అక్కడికి ఆ పైకి వెళ్ళాలి. కనిపించలేదు, అక్కడ పోయి చూపిస్తాను. ఇక్కడ నుంచి కనపడటం లేదు, అక్కడ పోయి తీసుకుందాం రండి. సడాజు కనిపిస్తుంది కదా మెట్టుకులు, అదే గుడి. ఇప్పుడు మనం మాటికి వెళ్దాం రండి. ఎలా అనిపిస్తుంది? బాగుంది కదా? కొండ అక్కడి నుంచి పైకి వెళ్ళాలి. అక్కడికి పద 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 నడుచు. అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మెట్టుకులు పైకి ఎక్కాలి. గైస్ సీనరీ చూడండి ఎంత బాగుందో. ఇలా లోపలికి వెళ్ళాలి ఆ గుహ. అయితే ఈ కైలాసగిరి పర్వతంలో 4 గుహలుంటాయి. ఒకటి కళ్యాణ మండపం, మిగతా 3 ఆలయాలు. ఆ కళ్యాణ మండపం అయితే ఇదే. అక్కడ చూడండి గిరిజా కళ్యాణము, చాలా అద్భుతంగా ఉంది. లోపలికి వెళ్దాం రండి. అయితే ఇంకొంచెం ముందరు పోతే కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంది. ఇక్కడ ఓంకారం ధ్వని మనకి రిటర్న్గా వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు వినొచ్చు మీరు. మా ఆయన చేశారు. ఇక్కడ నుంచి కొంచెం ముందరకు వెళ్తే ఫస్ట్ ఆలయం వచ్చేసి వినాయకుడు దర్శనం ఇస్తారు. అలాగే ఇంకొంచెం ముందరకు వెళ్తే ఇదే ప్రధానమైనది ఆలయం. ఇక్కడ చతుర్ముఖాలతో దర్శనమిచ్చే మహాశివుడు కొలువై ఉంటాడు. ఇంకా మిగిలిందే 3వ గుహ అయితే మాతా పార్వతి అమ్మవారు దర్శనమిస్తారు. ఆ తర్వాత ఈ ఆలయం లోపల గోడలపైన అద్భుతమైన శిల్పాలు చెక్కుంటాయి. చాలా విశేషంగా కూడా కనిపిస్తాయి. ఆ తర్వాత ఈ కొండ ఏదైతే ఉందో ఈ ఒకే కొండపైన ఈ ఆలయం మొత్తం నిర్మాణం జరిగింది. ఇదొక విశేషమని చెప్పచ్చు. ఈ ఆలయం బయటకు వస్తూనే అద్భుతమైన పచ్చని చెట్లు, తోటలు, కొండలు అన్నీ కనిపిస్తాయి. విత్ సీనిక్ బ్యూటీ, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ స్వామి ప్రసాదం కూడా పెడతారు. ఇప్పుడు మేము అక్కడ ప్రసాదం తినేకి వెళ్తున్నాము. మీరు రండి.
ఆలయం లోపల ఇంకో విశేషం కూడా ఉంది. బయట ఎంత వేడిగా ఉన్నా కానీ ఒక్కసారి ఈ ఆలయం అంటే ఈ కొండ లోపలికి వెళ్ళామంటే గుహ లోపలికి చాలా చల్లగా ఉంటుంది. మీరేమైనా వీకెండ్స్లో ప్లాన్ చేస్తూ ఉంటే ఇక్కడికైతే ఖచ్చితంగా రావాలి. బెస్ట్ డివోషనల్ ప్లేస్ అని చెప్పొచ్చు. విత్ సీనిక్ వ్యూతో పాటు మహాశివుడి దర్శనం కూడా చేసుకోవచ్చు. మీకు ఈ ఆలయం ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా నాకు తెలపండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. గైస్ దావలోనే పిచ్చ వాన పడుతూ ఉంది. మేము ఏడ కింద నిల్చొని ఇదో ఇక్కడి నుంచి ఆ పైన